మరి నా పాత జీవితాన్ని వదిలి దేవుని వైపు నేను ఎలా తిరగాలి? నువ్వు రక్షణ అనుభవంలోనికి వస్తే తప్ప నీ పాప జీవితం నుండి విముక్తి పొందలేవు. వెయిట్ అసలు రక్షణ అనుభవం అంటే ఏంటి? నన్ను ఎవరు రక్షించగలరు? నిన్నటి వీడియోలో నీకు చెప్పాను కదా, నిన్ను అందరూ విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించింది ఈ లోకం. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు స్వార్థంతో నీ దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది ఈ లోకం. కానీ నీ జీవితం పాడైపోయిన స్థితిలో ఉన్నా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్న ఈ స్థితిలో నీ దగ్గర ఏమీ ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ. ఆ ప్రేమను అంగీకరించి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానించడమే నిజమైన రక్షణ. ఒకవేళ నేను ఆయన ప్రేమను అంగీకరించకపోతే ఏమవుతుంది? ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే రక్షించగలరా? మంచి ప్రశ్న అడిగావు. అది మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.